ఇలా ఏ ఫోన్ చచ్చిపోతాడా ఏమో అలా నువ్వు చావలేదురా. జీతం నువ్వు నేను ఏం దా ఏదో పని మీద ఉన్నా నువ్వు ఏం తప్ప నువ్వు నాకు ఏం పని మీద ఉంటావురా నువ్వు? బైపాస్ లోనో చెట్ల కిందో పుట్ల కిందో ఆ పాములు చిడతలు తూనీగలు పట్టుకుంటే కదరా ఉండేది నువ్వు. ఒక నేను ఫోన్ మీద ఫోన్ చేస్తా అంటే వాళ్ళ మీద నేను మళ్ళీ నువ్వు దాని మధ్యలో నీకేమన్నా రోజు రోజుకి పెరిగిపోతుంది, తగ్గించుకో. ఏం పెరుగుతుందిరా? గొజ్జమ్మడు గొజ్జె అట్లు పెరుగుతాయి. గొజ్జని లేదు, నువ్వు గొజ్జ అంటున్నా గొజ్జనేలా చెప్తా కొడతా నాకు వచ్చింది ఏం పీక్తానవరా నువ్వు? ఎప్పుడు చూసినా పనిలో ఉన్నా అంటావు. నేనేం పీక్తాను ఏం పీకలేదు, నీకు అవసరమా? నీకు అనవసరమా ఇట్లాంటివన్నీ? పోయి ఊర్లో వాళ్ళు పీక్కోరా. నువ్వు పీకుతానో మీకు నా అనవసరం. నాకు ఫోన్లో నేను ఏం చేస్తాను నువ్వు? నాకు అవుట్ గోయింగ్ ఉందిరా. ఏందే అవుట్ గోయింగ్ ఉందిరా? అవుట్ గోయింగ్ నా బొంగు గోయింగ్ ఏందే నువ్వు? అసలు మీరు ఫోన్ ఏడు చేస్తారు మీ అబ్బా మీ కూతురు? నీ బాగోగులు చూసుకోవాలి కదరా. నీకు నేను డాడీ తప్పితే ఎవరున్నాంరా? నాకు ఉండాలే కొల్లగా. వాళ్ళు వేర్రా. వాళ్ళు వేరు మీరు వేరు, అందరూ ఒకటే. వాళ్ళకి నువ్వు గొజ్జని తెలియదు కాబట్టి వాళ్ళు నీతో బాగున్నారా. మేము తెలిసినా కూడా బాగున్నాం రా. గొజ్జమ్మంటా నువ్వు గొజ్జేదానివి కావాల్సి నువ్వు రా చూపిస్తా గొజ్జవన్నీ మొగను. టీవీ కనెక్ట్ చేస్తారా? చెప్పుతో కొడతా మళ్ళా ఎక్కువ మాట్లాడి టీవీ కనెక్ట్ చేస్తాం. సిగ్గు లేకుండా లేదా నీ అబ్బా నువ్వు? అంతా అందరూ ఉన్నారు నేను చెప్తాను నీ మధ్యలో. అందరూ అవసరం లేదురా, నువ్వు ఒక్కడే చేయరా. గుజ్జమ్మంట ఒక్కడంటే ఏంది? ఏం మాట్లాడరు? అన్ని డబ్బులు వీలింగ్ మాట్లాడుతున్నావు. ఎందుకున్నారా అందరూ? కొంపలు అంతా మాట్లాడుతున్నారు. నువ్వేంది? నీ గురించేనా? వీడు ఎప్పటి నుంచి గొజ్జాయనాడనే? లోపరమండ సైతాన్ ఉండదానా? యూత్ నువ్వు ఎవరు పుట్టినావో కన్నులు పుట్టదానా? మీ మామకే పుట్టారా? చెప్పుతో కొడతా మళ్ళా. ఎవడు మీ మామ ఎవడు మా మామ? గంగరాజ్ మామ. చెప్పు తినొడతా నా కొడుకు ఇద్దరిని. సరే కానీ టిఫిన్ ఏం చేసావురా? నేను టిఫిన్ తిన్నాను. ఏమో కాదురా, అది టిఫిన్ కాదు, టిఫిన్ అనాలిరా. రే ఏలు ముద్ర గొజ్జ. గొజ్జమ్మండదానా? నేను ఎట్లయినా పలుకుతా, నా ఇష్టం. నీకేం అవసరమా? నీకేమన్నా కళ్ళు చూస్తానేమన్నా? ఎట్లా మాట్లాడాలి తెలుదా నీకు? ఓడుతా నీ లోపల ప్రచారం ఉండదానా? యూత్ నువ్వు పండపలు ఏమన్నా నీకేమన్నా? మధ్యాహ్నం ఏం తింటాను రాళ్ళు ఉంచా? నాకి చెప్తానా మర్సనంగా బూతులు రానికోకుండా ఉండు. కంట్రోల్ గా ఉండాను. ఎంత నిబ్రంగా ఎంత ఏముండా. ఏం రాడ్డు ఉన్నారా లేదా డైనోసరా? యూత్ నువ్వు అసలు నాకు యూత్ నువ్వు ఇంత పని చేస్తా. నీ సగభాగం రా. సగభాగములే. ఎవరికి సగభాగము నువ్వు? నీలో సగభాగం రా. అందరికి తేడా నువ్వు, సగం నేను లేడీ. చెప్పుతా వస్తా. నాకు ఇట్లాంటివన్నీ సరిపోవు. నువ్వు మాట్లాడే. నీ కుక్కలంటే ఇష్టమారా? కుక్కలంటే ఇష్టం. ఏమే దానితో నేను ఆను రోజు. లోపడతానా? మూగ జీవితాలతో ఆటలాడుకుంటున్నావు నువ్వు. నీకు ఏడాది పండేసి మూగ జీవాలతో నేను ఆడుకుంటాను రా. నువ్వేంద్రా మరి? నీ చెప్పు తీసుకొని పల్ల 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 కొడతా నెత్తిరికే. నీకేమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నీకే? నీకు జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంది, అది ఉంది, ఇన్ని ఉన్నాయి. నీకేమి అన్ని ఉన్నాయి కానీ ఉండాల్సింది లేదు కదరా. సైతాన్ ఉండదానా? నీ ఒక్కసారి వచ్చి చూద్దురా కావాల్సింటే. నేను బిజీగా ఉన్నాను రా, ఇప్పుడు రాలేను. చెప్పుతో కొత్త సైతాన్ ఉండదనా? మళ్ళీ సిల్లర్ మాట్లాడుకుంటా. ఈ ఎగతాళికి ఏమన్నా ఉందా నీకేమన్నా? కొద్ది కామన్ సెన్స్ ఏమన్నా ఉందా నీకేమన్నా? కామన్ సెన్స్ అంటే ఏంద్రా? మీనింగ్ తెలియదు కదరా గొజ్జేదవా? గొజ్జేదవదానా? గొజ్జమ్మండదానా? చెప్పురా మళ్ళా కామన్ సెన్స్ అంటే ఏందో తెలివి అర్థం ఏమైనా భర్తం ఉందా నీకేమన్నా? ఆన్సర్ చెప్పురా. ఆన్సర్ అదేనే. తెలుగులో ఏమంటారా? తెలుగులోను బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని. బుద్ధి అంటే ఏందిరా? చెప్తా పడతా మళ్ళా. నేను తెల్ల ఏమే ఈ అబ్బాయి ఏంటికే కాలేజీకి పోయేది నువ్వు?
అందరితో వేయించుకొని పోతావు నువ్వు ఏమన్నా వ్యాపారంకి రా, వ్యాపారంకి రా. చెప్తా కొడతా మళ్ళా గలీజు ఉండదా కొండల గడికి బైపాస్ లో పోయేది. నువ్వు పోతావు బైపాస్ లోకి ఎత్తుకొని లంగ ఎత్తుకొని పరిగెత్తుకొని చాలా చీప్ గా మాట్లాడుతున్నావురా. లంగాలని జాకెట్లు ఇప్పుకొని జోడు మీద తిరిగి ఏముండదు. నువ్వు నా గురించి మాట్లాడతావు నువ్వు బజారు ముండా ఏ లోపల ఉండదానా ఎవరు పుట్టినావా అసలుకి ఆ గంగరాజు గానికి ఏమైనా పుట్టినావా ఎవరైనా పుట్టినావా నా కొడుకు అట్లా మాట్లాడతాడు లోపర్ నా కొడుకు బేవాడ్స్ నా కొడుకు ఇద్దరు నా కొడుకు. గులాబ్ జామ్ తింటావా? గులాబ్ జామ్ తింటావో నీ నోట్లోకి ఏందని పెట్టుకో. గులాబ్ జామ్ ఇష్టమా లేదురా? నాకు చాలా ఇష్టం. ఏమి ఇప్పుడేమి అదే చెప్పాడులే రవికుమార్ అంకుల్. ఏం ఇప్పుడు వాడు మధ్యలోకి నువ్వు గులాబ్ జామ్ కోసం పోతాంటి కదా అంకులే. ఏంది మనమ్మ జీవితమో నువ్వు ఏందంటాడో ఏం మాట్లాడుతున్నావు మాట ఎవడు మధ్యలో అర్థమైంది లేరా రవికుమార్ అంకుల్ అంటే. ఎవడు రవికుమార్ ఎవడు వాడేవుడు బొచ్చోడు ఎవడు? సరే సరేలే నీకు అంకుల్ కుండా నాకెందుకులే గాని. మెట్టి తీసుకొని వస్తా ఏమన్నాడు చెప్పు ఏమన్నాడు? అదే అబ్బాయి గులాబ్ జాములు ఇష్టము అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పినాడు అసలు వానికి ఎట్లా తెలుసు? నేనెవరు నువ్వెవరు అంతకే? నీకేమేమి ఇష్టమో అందరూ తెలుసులేరా. శంకర్ అంకుల్ కూడా నీకు రసగుల్లా ఇష్టం అని తెలుసు. చెప్పు తీసుకుని కొడతా బేబర్సల్లం. జగదీష్ అంకుల్ కి నువ్వు జాంగ్రీ ఇష్టపడతావు అని తెలుసు. నీకేం చెప్పినాడు? నాకే నువ్వు గొజ్జ అని చెప్పినాడు. చెప్తా తెలుసులేండి అంకుల్ అని చెప్పా. మాట గొజ్జ అని ఉంటే సారీ రా నువ్వు హట్ అవుతున్నావా? సారీ రా హట్ అవుతున్నావా? నీ అబ్బా మళ్ళా యూత్వే నువ్వు గంగరాజు కూతుర్ని చెప్పు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మీ నాన్నగారి పేరు కూతురు వాడుకుని అంత సరే గాని సరే గాని బురే గాని అవన్నీ అవసరంలే. నేను చెప్పిన మాట అర్థమైందా? మేక మాంసం తింటావా నువ్వు? మేక మాంసం ఎవడనే తింటాడు ఎర్రిదానా? మళ్ళీ కొనుక్కొని తినరా కొజ్జనాయలా? గొజ్జామన్నా కొనుక్కొని తిని నీ మాత్రం ఇష్టమా అంటే ఇష్టమా సిగ్గు లేకుండా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావురా? లోపరమంటదానా ఎవడు అడిగింది ఇష్టమా? నువ్వు అంటలే నువ్వే కదరా ఇష్టం అంటివి. కన్నా నువ్వు ఎవరు పుట్టినావు అసలు ఏమన్నా? గొర్రముడ్డి నీకు గాడిద ముడ్లు ఉండయి పిర్రలు ఊపుకుంటూ పోతావు చూడు. పొట్టేలు పిర్రరా? ముడ్డిదానా గానగలు ఏమన్నా క్లాస్ గా మాట్లాడొచ్చు కదరా నితిన్ లాగా. నీకు క్లాసు నా క్లాసు నీ క్లాస్ నితిన్ ఎంత క్లాస్ గా మాట్లాడతాడు తెలుసా? ఎవరు? నితిన్ గాడు ఎంత క్లాస్ గా మాట్లాడతాడు రా. నేర్పించుకోబో అంతనే. నువ్వెందుకురా ఇంత చిల్లర గొజ్జగా లెక్క తయారయ్యావు? గొజ్జాము ఉండదనా కర్రీ ముండ పండ్ల ముండ్లు వేసుకొని కర్రీ ముక్కుతానా? క్యారం బోర్డు ఆడతావా నువ్వు? లోపడదానా ఈ అన్ని ఆడే నువ్వు ఆడితావు చూడు ఆటలన్నీ. సీరియస్ గా ఆడుతున్నా క్యారమ్స్ ఆడతావా? ఆడతాను. ఇప్పుడు ఏమైంది? మిద్ది పైన క్యారం బోర్డు పెట్టి మోడ్డి పెట్టి పడుకో. చెప్పు తిని కొడతా. ఖజానా ఏం గానగలేమన్నా ఎక్కువైపోతానా? కొద్ది తగ్గు. తగ్గుదామని చూస్తున్నాను రా పెరిగిపోతున్నాను. చిల్లరదానా నాకు వస్తాయి ఇంకా కన్నూరు బాట్లు ఇంకా కుక్క పిలుస్తున్నట్లు చూడరా నిన్ను. నీకు కుక్క పిలుతుందో నక్క పిలుతుందో నీకు అనవసరమేలే. సరే కానీ ఇంకేంట్రా సమాచారము? ఫస్ట్ నువ్వు చెప్పేది మీరు ఇద్దరు తండ్రి బిడ్డలో ఏంటి ఫోన్ చేస్తాను? ఎన్ని నంబర్లు? మాకు అవుట్ గోయింగ్ ఉందిరా అందుకు. అవుట్ గోయింగ్ నా లోడనా ఏం గోయింగ్ ఉన్నా కూడా వేరే వాళ్ళు చేయి మీ వాళ్ళు చేయి. వేరేవాడు ఎందుకైతావురా? నువ్వు మా నాన్న కల్లుడు నా గుంపుడు గాడు. పెట్టి ఏమన్నా రాసి పెట్టించిండ్రా ఏమన్నా? మీ తాతలు మీ ముత్తాతలు ఏమన్నా బిడ్డ నీ అల్లుడే నీ మొగుడే పుట్టింది నా కోసం రా. నా లోడలో పుట్టినారు నీకోసమో ఎవరు చెప్పిన ఏమన్నా జాతకంలో రాసిందా? నక్షత్రం వచ్చిందంటే నువ్వు పుట్టినప్పుడు తెలుసా? నక్షత్రం వచ్చిందా? నీ గాడిద గుట్టు వచ్చిందా? ఎవడు చెప్పిన మాటలు ఎవడు చెప్పినాడు? మీ ఎవడు చెప్పినా? మా డాడీ చెప్పాడు రా పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది అని. ఇదే అనవసరంలే చూడు పాప నీకు మర్యాదంగా చెప్తాండా నాకు సవాసం చేయొద్దు. పాప నీకు కూడా చెప్తాను. పాప
నీకు మొత్తం ఇంకా నాకు బూతులో యూత్వే నువ్వు. ఒకసారి రాయి నువ్వు ఒకసారి రూమ్. నువ్వు నీ అడ్రస్ చెప్పే ఏ ఫస్ట్. రూమ్ ఉందే నీకు? నీ అబ్బా శేఖర్ అంకుల్ నా రూమ్ కేనా నువ్వు పిలిచుకెళ్ళేది? ఏ గొజ్జామండా రూమ్ అంటే మా ఇండ్లే అన్నది. ఏ డైరెక్ట్ ఇంటికే అంకుల్స్ పిలిచవెళ్తున్నావా? అమ్మయ్యా రామా కృష్ణ ఈ దేవుతురా నాకు తలగలు పట్టుకుంది బొద్దు. చెప్పిందండి రామకృష్ణ అంకుల్ కూడా. ఇప్పుడు నీ అడ్రస్ చెప్పే ఫస్ట్. రాసుకో. ఏ సైతాన్ ఉండదనా రాదా రాసుకునేకి? చెప్పుతో కొడతా నీ అబ్బా. అడ్రస్ రాసుకో చెప్తా. చెప్పే. 12 చెప్పు తీసుకుని వాడతా. అడ్రస్ చెప్పమంటే ఏంది నువ్వు నంబర్ డోర్ నంబర్ రా. డోర్ నంబర్ రా రే. చిల్లర బజారం ఉండదానా. 12 1188 బై. చెప్పు తీసుకుని వాడతా అన్ని వస్తా ఏమన్నా. ఏ పెద్దదిరా కాలనీ మాది. ఏ బజారం ఉండదనా. డోర్ నెంబర్ అంటే 6 వస్తాయి కానీ మొత్తం ఏంటి డోర్ నంబర్ 6 వస్తాయా? సైతానం ఉండదనా. ఎవడురా నీకు చెప్పింది డోర్ నంబర్ 6 వస్తాయని? చెప్పు తీసుకుని పడతా 5 minutes అంతా. నా డోర్ నంబర్ చెప్తాను మొగుడైతే రానా. చెప్పే. 12-1089 by 49 BYZMN 2B XY 499 bar 624 divided by 21 minus 46 plus 84 minus 69. రే రాసుకుంటాను రా గొజ్జా. ఏ గొజ్జమ్మంటదనా ఇవంతా ఏమైనా డోర్ నెంబర్ అంటారా? పోయి వాళ్ళ నంబర్లు ఉన్నట్టున్నాయి అంతా. ఎంతమంది వేయించుకున్నావు వాళ్ళ నంబర్లు ఉన్నంటే నోటుకు వచ్చినవని చెప్పేస్తున్నావు నువ్వు. గొజ్జమ్మండ యువతి గొజ్జవాడు అంటాడు నువ్వు. లోపల డోర్ నంబర్ తెలదరా? చెప్పు తీసుకుని కొడతా నీ అబ్బా మళ్ళా. నీ డోర్ నంబర్ చెప్పరా. నేను ఫోన్ నంబర్ చెప్పను. చెప్పితే చెప్పను. అవసరం నంబర్ చెప్పరా. నీ డోర్ నంబర్ చెప్పరా. డోర్ నంబర్ అవసరమా నీకు? రే 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 నువ్వు భయపడుతున్నావురా. కొజ్జా భయపడ్డం కాదురా మొగోళ్ళు లెక్క చెప్పరా. అవులే నువ్వు కొజ్జాగాడు కదా అందుకు చెప్పలేవులే. లోపల ఉండదనా రాసుకో నంబర్ చెప్తా. చెప్పు. 9-1986 లోపడతానా యాస్ కాదే నాకు వస్తాయి మంచి కూతురు. నువ్వు క్యాష్ నువ్వు కదా. నువ్వు క్యాష్ పోవడము నీవన్నీ పెద్ద కథలే గాని ఫస్ట్ డోర్ నంబర్ చెప్పరా. నాకు అనవసరం. నేను చెప్తాను చెప్పు నా ఇష్టము. అయితే నువ్వు వచ్చారా. కొచ్చేదానా నేను కాదండి. డోర్ నంబర్ చెప్పరా. అవసరం నీకు ఏమన్నా డోర్ నెంబర్ ఏమన్నా. ఎందుకురా భయపడుతున్నావు? ఏదే మళ్ళీ చెప్పురా డోర్ నంబరు. స్వామి రామకృష్ణ నా బూతులు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ. భయపడుతున్నావురా. లోపడదానా ఇంట్లో మొత్తం అంతా ఆడ ఏదో ఆడతారని ఉండారు. నువ్వు సరే డోర్ నంబర్ చెప్పురా. భయం వేస్తుందా వస్తామని? ఖచ్చితంగా నువ్వు ఆడదాని అయితే ఖచ్చితంగా పెట్టావు. లొకేషన్ పెట్టి చెప్తా. లొకేషన్ నువ్వు మొగోడైతే డోర్ నంబర్ చెప్పురా. అడ్రస్ వాట్సాప్ అన్నా చెయ్యి. డోర్ నంబర్ చెప్పురా. నువ్వు చెప్పే కర్దానా. నువ్వు చెప్పరా గుజ్జా. గొజ్జేదానా. లోపడదానా. కర్రీముండదానా. చెప్పలేవరా. తులిమేముండదానా. నా డోర్ నంబర్ చెప్పాలా? అట్లా నంబర్ చెప్పద్దు తులిపేదానా. నిజంగా చెప్తారా డోర్ నంబరు? మర్చిపోయాను. ఏమన్నా కలిసిందా ఏమన్నా ఇంకోటి? ఎవర్రా? సుజాతదే. నా ఫ్రెండ్ నన్ను కలచకుంటుంటుందా కాల్ చేస్తుందంటే చూడు 2 సేపటికి. ఫోన్లు ఎత్తమని ఫోన్లు చేస్తానే కూడా ఎత్తలే. చెప్తాలేరా. డోర్ నంబర్ చెప్తారా రాసుకోరా. 12-199 by 586 BF. ఇంకోటి గుజ్జా గార్. హలో కర్రీముండదనా పగలబెట్టి నరికి చంపుతా నీ అబ్బా. ఒక్కసారి ఫోన్లు కానీ గీలు కానీ చేతి సత్తా ఇచ్చినామనుకో. నువ్వు నా ఫోన్లు ఎత్తలేదండి. నా ఫ్రెండ్ కర్రీముండదనా నీ నాకు వస్తాయి. నా ఎవరు నువ్వు పలుచు
నువ్వు కాల్ నీకేమన్నా నువ్వు నా కాల్ ఎత్తలేదు, నా ఫ్రెండ్ నీ కాల్ ఎత్తనికుండా చేస్తాను రా. ఏ గొజ్జదానా నువ్వు ఒకసారి ఇంక చెయ్యి చూద్దాం ఒకసారి ఎట్లా చేస్తావు నువ్వు ఫోన్ చేయకోకుండా ఇప్పుడు చేయొద్దునా మరి, ఫోన్ లేకోకుండా దాన్ని సిమ్ ఇచ్చేస్తాను రా. ఏ గొజ్జదానా అట్లా అవన్నీ చెయ్యొద్దు నువ్వు కొద్దిగా మూసుకో మాట్లాడరా. ఏ పోయే లోపల మండే లోపలికి కొజ్జనా ఏ కర్రీ ముండ పో